రెడ్ పెట్టదు పీటీ రెడ్ రెడ్ ఎవరు మాట్లాడతాను సాటిస్ఫాక్షన్ అయితే ఏం లాక్కుండా వెళ్ళిపోయారు సార్. ఇంకా అంతేనా? ఇంకేం అన్ని లాగేసేసి ఇంకా ఉన్నాయని చూడకుండా వాటితో సాటిస్ఫాక్షన్ అయితే ఈ వదిలేసి వెళ్ళిపోయినట్టు అనుకోవాలి. లేకపోతే కరెక్ట్గా వచ్చి అవే తీసుకొని వాటిని ఆ రూమ్ లో కూడా అత్తమ్మ గాజులు అత్తమ్మ ఉంగరం 10 నిమిషాలు స్టార్ట్ అవుతాను. లేదు 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 సార్, నా మనసులో ఫిక్స్ అయిపోయాను. నాకు దొరకనే దొరకని వాడు బాగుపడుతుంది. దొరకాలని మేము కూడా కోరుకుంటాం. నీకంటే ఎక్కువ మొక్కుంటాం మేము. బంగారే సార్, పిచ్చి అనుకున్నారు. ఇట్లా ఉండేటప్పుడు పిచ్చిది కొప్పోలు సుధాకర్ గారని గొల్ల వీధిలో కొవ్వూరులో రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో మెయిన్ డోర్ బ్రేక్ చేసింది. అలానే ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. శనివారం నాడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. తిరుపతి కదా, తిరుపతి వెళ్ళారు. అలానే వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో సుమారు 472 గ్రాముల బంగారం, అలానే 3 kgs సిల్వరు, సుమారు 3 లక్షల రూపాయల నగదుతోటి ట్రంక్ బాక్స్లో పెట్టుండగా గుర్తు తెలియని దొంగలు వచ్చి బ్రేక్ చేసి అఫెన్స్ చేశారు. దీనికి సంబంధించి మన స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేసాము. సిసిఎస్ ఇన్స్పెక్టర్, అలానే మా సుధాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు అందరూ టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి తప్పనిసరిగా కృషి